టమాటాలు కడుక్కొస్తాం మళ్ళీ. ఇప్పుడు ఫ్రిడ్జ్లో తీసి ఇక్కడ పెట్టా. ఇదిగో 3 పచ్చిమిరపకాయలు చాలు. ఇది ఇట్లా నల్లగా ఉంటుంది, ఉండేటప్పుడు శుభ్రంగా కడుగుతానమ్మా. వీటిని సావిడాయిల్ అంటారు. తినేవాళ్ళకి బాగా తెలుసు ఎటు గురించి. కొనుక్కున్నా కూడా ఇంత లావుగా ఉన్న వాటిని కొనుక్కోండి. పల్చగా ఉన్నాయి మళ్ళీ బాగోవు. ఉల్లిపాయలు బాగా ఏగనివ్వాల, ముందే వేసేసా. ఎందుకంటే ఇది కూడా కాసేపు వేగాలి కదా. ఒక 5-6 ముక్కలు మాత్రమే ఎండు చేపలు, కతిమన్నీ టమాటాలే, అందుకని కారం ఎక్కువ పడుతుంది. తినేవాళ్ళకి మాత్రం చాలా చాలా ఇష్టమైపోద్ది ఈ కూర. తిన్నవాళ్ళకి నేనేం చేయలేను. ఉప్పులు కారాలు సూపర్గా ఉంది. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. విజయవాడ వర్షాలు వచ్చిన తర్వాత ఫస్ట్ వీడియోనే ఇప్పుడు చేస్తున్నానమ్మా నేను. అందుకని మీకు చెప్పడానికి కూడా నాకు వీడియో మూలంగానే కదా చెప్పగలనమ్మా, లేకపోతే నేను చెప్పలేను కదా. నేనే పిలవలేదు నాకు ఒంట్లో బాగుండక, అందుకే చెప్పలేదమ్మా. నేను టీవీల్లో చూడటమేనమ్మా. విజయవాడలో మా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరూ కొంతమంది వాటర్ రాని ఇళ్ళల్లో ఉన్నారు, వాటర్ వచ్చిన ఇళ్ళల్లో ఉన్నారు. కానీ ఎవరు ఏం చేయలేం కదా, ప్రకృతి చేసేదానికి మనం ఎవరు ఏం చేయలేం. కాకపోతే ఎవరైనా సానుభూతి పరులు వచ్చి ఎంతోమంది హెల్ప్ చేస్తున్నారు. నేను కూడా విజయవాడ వస్తానమ్మా 1 వీక్లో. వచ్చినప్పుడు నాకు తోచిన సహాయం నేను గవర్నమెంట్ మూలంగానే ఇస్తాను. నేను ఎంత ఇవ్వగలను అంత ఇస్తానమ్మా. కానీ చాలా బాధపడ్డాను నేను. 2 పిల్లలు వాటేసుకుని ఒక తండ్రి ఓ లాక్కెళ్ళిపోవటం, ఈదుకుంటా. అబ్బాబ్బా ఇవన్నీ ఎలా ఉందంటే చూడ్డానికి చాలా బాధాకరంగా ఉంది. గుండెల్లో దడొచ్చేటట్టు ఉంది ఇక్కడ చూసే వాళ్ళకి, ఏమీ కష్టం లేని వాళ్ళకి. కానీ అక్కడ కష్టం అనుభవించే వాళ్ళకి అబ్బా చాలా బాధ అయిపోయింది నాకు. నేను అది హృదయ విదారకంగా ఉందంటారు చూసారా, అట్టా కరిగిపోయింది. ఏం చేయలేం, ఎవ్వరూ ఏం చేయలేమమ్మా. అదంతే. ఆ కృష్ణమ్మ తల్లి ఇంకా నయం, తొందరగా చల్లబరిచింది. ఏదో బుడమేరని అదని ఏమేమో అంటున్నారు. ఎప్పుడూ అంత విజయవాడకి నేను చూడలేను, నాకు తెలీదు. విజయవాడకట్ట మునిగిపోతాను, చుట్టుపక్కల విలేజ్ల్లో ఎన్నో మునిగిపోతాయి వర్షాలు వస్తుంటే అంటున్నారు. కానీ విజయవాడకి టైప్ అవటం చాలా బాధ అనిపించిందమ్మా. మీ అందరికీ ఆ భగవంతుడు చల్లగా, చాలామంది పోయారు కూడా పాపం. ఒక అన్నదమ్ములు 2 ఏడుస్తున్నారు, అమ్మ నాన్న మా కళ్ళెదురుకుండానే పోయారని. అవన్నీ చాలా బాధ అనిపించింది. వాళ్ళు పెద్ద పిల్లలే, కానీ చిన్నపిల్లలు అమ్మ నాన్న కనిపించట్లేదని ఏడుస్తున్నారు చిన్నపిల్లలు. అమ్మో ఎంత ఇదిగా ఉందో. ఎందుకంటే ఇదంతా నేను 77లో దివితాలూకా అక్కడ అది చూశాను. బీభత్సంగా పెద్ద తుఫాన్, అది సైక్లోన్, అది చాలా పెద్దది. అందుకని నాకు తెలుసు ఆ తుఫాన్లో ఎన్ని కష్టాలు పడతామో. వాళ్ళు ఇచ్చేవి వీళ్ళు ఇచ్చేవి అన్నీ తీసుకుని తిండికి ఇస్తారు, బియ్యం ఇస్తారు, గోధుమలని ఇలాంటి అన్నీ ఇచ్చేవారు 77లో. అప్పుడు నేను పెద్ద కళ్ళెపిల్లలో ఉన్నాం. అప్పుడు అది పెద్ద తుఫాను. ఆ కట్ట దాటితే మేమందరం ఎవరు ఉండేవాళ్ళం కాదు. కరకట్టలను ఉంటాయి అక్కడ సముద్రం దగ్గర, నది పక్కన. ఆ కరకట్ట దాటిందో వాటర్ ఎవరు మిగిలేవాళ్ళం కాదు. ఆ కట్ట కాపాడింది అనమాట. అప్పుడు ఆ టైంలో బాగా పోయింది కమ్మ, దివిసీమ మొత్తం పోలా. అది బోబోయ్, రెడ్ క్రాస్ వాళ్ళని, బ్లూ క్రాస్ వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరూ ఒకళ్ళు ఉంటారు హెల్ప్ చేయడానికి అనేది నాకు తెలుసు. అప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు. 77 నవంబర్ 19 అనుకుంటా అది వచ్చింది, నాకు బాగా గుర్తు. చాలా బాధాకరమైన విషయం అది, ఎవ్వరూ ఏం చేయలేము. ఆ దేవుడి కృప వల్ల తగ్గింది. చాలామంది వీడియోల్లో చూస్తున్నాను కదా నేను, భోజనాలు ఏంటి అన్నీ బాగా చూస్తున్నారని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని మీకు అంత సర్దుమణిగిన తర్వాత ఇంకా వేరే న్యాయాలు మీకు చేస్తారు, తప్పకుండా చేస్తారు. ఓకేనమ్మా. ఎందుకంటే ఈసారి నేను విజయవాడ వచ్చినప్పుడు అక్కడ గవర్నమెంట్ ఇదిలో కలిసి నేను చేసే సహాయం నేను చేసే వస్తాను. ఓకేనమ్మా. మొన్న కాకరకాయ వేపుడు చూశారమ్మా, శ్రీత అనుకుంటా 76 అమ్మా. నమస్తే అమ్మా. రీసెంట్గా మీ కాశ్మీర్ వ్లాగ్ చూసాము, నేను ఇంకా మా మదరు. ఆ వ్లాగ్ చాలా బాగుంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే మీరు ఆ ఏజ్లో అలా ఎక్స్పీరియన్స్ చేయడమే కాక మా అందరికీ కూడా వీక్షించే అవకాశాన్ని ఇచ్చారు. సో థ్యాంక్స్ సో మచ్ అమ్మ. వెళ్ళిన తర్వాత తప్పదుకమ్మా, వెళ్ళాను పిల్లలతో పాటు కాశ్మీర్ చూడాలని. వెళ్ళిన తర్వాత అన్నీ బ్రహ్మాండమైనటువంటి ఎక్స్పీరియన్స్ చేసేదానికంటే కూడా ముందు అసలు త్యాగం చేసి ఎక్కటాలే, త్యాగం చేసి కూర్చోడాలి. అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ తర్వాత విషయం, తర్వాత చూద్దాం ఏమవుతుందోలే, ఏమైపోంలే, పిల్లలు ఉన్నారు కదా అన్నట్టు ధైర్యం చేసి ఆ గుర్రాలు ఎక్కని
ఆ కార్లు ఎక్కని, ఆ మంచుల్లో తిరగని, ఆ డోలీలో ఎక్కెళ్ళని అంత కొండ పైకి అని వాళ్ళంతా ఎంతోమంది వెళ్ళి వస్తున్నారుగా. నాకంటే పెద్దవాళ్ళు కూడా వెళ్తున్నారు. మనకంటే ఇక్కడ ఈ రాష్ట్రాల్లో ఉండి మనకు తెలియదు కాబట్టి అలా ఎక్స్పీరియన్స్ చేయటం నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగానే ఉంది. చేసి వచ్చాం. ఫస్ట్ అండ్ లాస్ట్ అయిపోయింది ఒక టూరు. చాలా సంతోషం అమ్మ మీకు నచ్చినందుకు. 768 అమ్మ, పేరు కరెక్ట్గా నేను చదవలేకపోతున్నాను. అమ్మ మీ కూరలు నేను ట్రై చేస్తాను, చాలా టేస్టీగా ఉన్నాయి. నా నుండి ఒక రిక్వెస్ట్ అమ్మ, వెజ్ పచ్చళ్ళు కూడా చూపించండి, అలాగే స్వీట్స్ కూడా అమ్మ పాతకాలపు చేయండి. చేస్తా. స్వీట్లు ఏముందిలేని మా పెద్దగా ఏముంటున్నాయి, అందరూ చేసుకుంటున్నారు కానీ చేయట్లేదమ్మా. ఇక కూరగాయలు మాత్రం ఎన్ని ఉంటాయి, అప్పుడప్పుడు అయ్యే చేస్తూ ఉంటా, పాతకాలం ఏ స్వీట్లు అని చేస్తూ ఉంటా. అదే అన్నీ ట్రై చేస్తున్నానుగా. ఏంటిది వెజ్ పచ్చళ్ళు. వెజ్ పచ్చళ్ళేక ఖచ్చితంగా పట్టినన్ని వెజ్ పచ్చళ్ళే. కాకపోతే క్యాలీఫ్లవర్ కూడా పట్టేశాను నేను, మీరు చూసి ఉండరేమో. క్యాలీఫ్లవర్ది కూడా పట్టా. ఓకేనమ్మా. సరే ఇంకోటి చదువుదాం. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? మీ వంటలు సూపర్. నేను కువైట్లో ఉన్నాను, నర్సుగా చేస్తాను ఆంటీ. మీ వంటలు డైలీ చూస్తాను. నాకు వంటలు అంటే చాలా ఇష్టం. ఇండియా వచ్చాక మీ వంట తినాలని ఉంది ఆంటీ. మీ ఆరోగ్యం జాగ్రత్త ఆంటీ. థ్యాంక్ యూ అమ్మా. ఎక్కడున్నా నా ఆరోగ్యాన్ని గురించి మీరు ఎంతోమంది అడుగుతున్నారు. నిజంగానే నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్స్ అమ్మా. భానురియా అంట. అమ్మా మా కామెంట్ చదివి మీరు నవ్వుతుంటే చాలమ్మా. మీ ఛానల్లో నేను సబ్స్క్రైబర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఆరోగ్యం ఆనందం ఎప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ మీ అభిమాని. చాలా థ్యాంక్స్ అమ్మా. నేను మీ కామెంట్లు చదివినప్పుడు నాకు నవ్వు వస్తుంది, నవ్వుకుంటానే ఉంటా. చాలా థ్యాంక్స్ అమ్మా. ఆ ఉల్లిపాయ తరిగేప్పుడు నల్లగా ఉంది, అలాగే వేసేస్తారా? వేయనమ్మా. ఉల్లిపాయలు తోలు తీసినప్పుడు నల్లగానే ఉంటాయి. ఆ మధ్యలో స్టార్టింగ్లో గట్టిగా ఉన్న తీసేస్తాను చూసారు, అవి కూడా తీసిన తర్వాత శుభ్రంగా కడుక్కొస్తా. అస్సలు నీటి విషయంలో నేనేనాడు తప్పు చెయ్యను. ఉల్లిపాయ కోసేటప్పుడు తోలు తీసినప్పుడు నల్లగానే ఉంటాయి, తల దగ్గర కోస్తున్నాను చూసారు, అప్పుడు కూడా నల్లగానే ఉంటాయి. ఆ తర్వాతే నీట్గా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కడుక్కొస్తా. చక్కగా కడుక్కొచ్చి కొస్తానమ్మా. చూడు, గమనిస్తున్నందుకు థ్యాంక్స్. కానీ అది కూడా గమనించు, నేను తర్వాత క్లీన్ చేసి శుభ్రంగా కోస్తా. మిస్టేక్ ఏదైనా చెప్తుంటే చదవదేమో అమ్మ అనుకుంటావని చదువుతున్నా ఇది. ఓకేనమ్మా. శైలు వడాలి 5417. హాయ్ అండి, మీ వీడియో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాను. మీరు చాలా బాగా వివరిస్తారు. అసలు నాకు తెలిసిందే వివరణ. పనిలో కానీ పొదుపులో కానీ మీతో మాట్లాడే విషయాల్లో కానీ వివరంగా చెప్పకపోతే నా మనసు పనిచేయదు, నాకు నా బుర్రే పనిచేయదు. అక్కడొకటి అతుకులేసి చెప్పను, చెప్పేది వివరంగా చెప్తా. మా పిల్లలకైనా అంతే, వివరణ ఇచ్చే వరకు నేను వదలను, ఆ వివరణ నేను ఇచ్చేస్తా. అలాగే మీకు కూడా చెప్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. సుజీ భజన్కి చరణ్ అనుకుంటా. హాయ్ నానమ్మ, నేను చరణ్ని. ఎలా ఉన్నారు నానమ్మ? నాకు మిమ్మల్ని చూడాలని ఉంది. ఒక్కసారి నానమ్మ ప్లీజ్. తప్పకుండానయ్యా. ఎలా చూడాలో చెప్తే చూడటానికి ఏమీ అభ్యంతరం లేదు. చూడటానికి మేము బిజీగా ఉన్నాం, తర్వాత రండి ఇలాంటి ఏమన్నాం, కనిపించడానికి ఏమన్నాం. ఓకేనయ్యా. తప్పకుండా ట్రై చేయి. చూసే అవకాశం వస్తే మాత్రం నేను చక్కగా రెడీగా ఉంటా నేను చూడటానికి. ఓకేనా? ఆదిబట్ల వాణి, ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. మీరు చేసిన కాకరకాయ కూర నాకు నిజంగానే నోరు ఊరుతుంది. సూపర్, నాకు ఇష్టమైన కూర చేశారమ్మా. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సులువైన వంటలు చెప్తున్నారమ్మా మీరు. మీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అమ్మా. కొత్తగా పెళ్ళైన వాళ్ళు నా వంటలన్నీ మొదటి నుంచే నేను చెప్తున్నా, చాలా సింపుల్. ఇంట్లో తినే కూరగాయలు ఆకుకూరలు ఇయ్యే, చాలా సింపుల్, అయ్యే వండుతున్నా. ఓకేనమ్మా. నేర్చుకుంటే అంతకన్నా ఇంకేం కావాలి. థ్యాంక్ యూ అమ్మా. 8604. అమ్మా ఐ లైక్ యువర్ వీడియోస్. మీరు చాలా స్ట్రాంగ్ లేడీ. అబ్బా, రాసిందే 2 వాక్యాలు, మీరు స్ట్రాంగ్ లేడీ. ఓకే, నేనే కాదు ప్రతి ఆడమనిషి, అందులో నాలాంటి వయసు అయిపోయిన వాళ్ళు, ఇప్పుడు చేయడానికి ఏమీ లేదనుకున్న వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గానే ఉండాలి. స్ట్రాంగ్గా ఉంటేనే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. మైండ్ ఫ్రెష్ కాకపోతే ఈ వయసులో అసలు ఏం చేయలేరమ్మా, మంచాన పడతారు. మీ అమ్మాళ్ళు ఎవరైనా ఉంటే, మీ నాన్నమ్మలు కానీ మీ అమ్మమ్మలు కానీ, వాళ్ళకు కూడా చెప్పండి, మైండ్ని బేలగా అయిపోకూడదు. అయ్యో మన పరిస్థితి ఇట్లా అయిపోయింది ఏంటని బేలగా అయిపోకూడదు. అయిపోతే ఇంకేముంటుంది? మంచి చెడ్డ మన పిల్లల విషయాల్ని మంచి చెడ్డ చూసుకోవాలి, 4 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇంకేముంటుంది? ఇక అట్ట బేలగా అయిపోకూడదు. ప్రతి లేడీ వయసు అయిపోయిన తర్వాత ఇంకా స్ట్రాంగ్గానే ఉండాలి. ఓకే అమ్మ. థ్యాంక్ యూ. జయరామకుమారి 6135. అమ్మ మీరు చెప్పిన ఆయిల్ మిషన్ కొన్నాం, కొబ్బరి నూనెతో వంట చేసాం, చాలా బాగుంది. థ్యాంక్ యూ. కొబ్బరి నూనె పట్టి కొబ్బరి నూనెతో కూడా వంట చేసేస్తున్నారా? చాలా సంతోషం అమ్మ. అంటే మన వాళ్ళు చాలామంది కొబ్బరి నూనెతో వంట చేయరు, కేరళ వాళ్ళే చేస్తారు.
మరి నువ్వు కేరళనో మనాళ్ళలో తెలుగు నాకు తెలియదు కానీ వంట చేసి బాగుంది అంటున్నావు చూడు, చాలా సంతోషం అమ్మ. కొబ్బరి నూనెతో వంట చేసావు ముందు ముఖ్యంగా. వాళ్ళు కేరళలో భలే చేస్తారు, చాలా టేస్ట్ ఉంటాయి, వాళ్ళు తింటాం. అప్పుడు షూటింగ్కి వెళ్ళేటప్పుడు తినేవాళ్ళం కేరళ వంటలు, చాలా బాగుండేవి. కానీ ఏంటో మనం ఏంటో కొబ్బరి నూనెతో చెయ్యం. చేశానంటున్నావు, చాలా హ్యాపీ. కొనుక్కున్నావు, మిషన్ చక్కగా యూజ్ చేస్తున్నావు. ఓకే అమ్మ. చంద్రగిరి అనిత 1172. హాయ్ అమ్మ, మై ఫేవరెట్ కర్రీ చేశారు, చాలా బాగుందమ్మా. కాకరకాయ నిజంగా ఇష్టం లేని వాళ్ళు 10% ఉంటారేమో, అంతే. 90% బాగా వండుకుంటే అందరికీ ఇష్టమే. ఎవరు? శిరీష నీలం 3939. హాయ్ అండి, మీ వంటలు సూపర్. నేను రొయ్యలు గోంగూర మీరు చెప్పినట్టు చేశాను, మా ఇంట్లో వాళ్ళు సూపర్గా ఉంది అన్నారు. థ్యాంక్ యూ అండి. ఆహా, మరి ఇంట్లో వాళ్ళు కూడా మెచ్చుకున్నారు కదా, చక్కగా చేసావు కదా. ఏమీ లేదమ్మా, ఈ గోంగూర ఎందులో వేసి వండినా గోంగూరలో ఉప్పు కారం కొంచెం ఎక్కువ పడతాయి. మామూలుగా వేసుకున్నట్టు వేసుకుంటే టేస్ట్ రాదు. గోంగూరలో పప్పు కలుపు, రొయ్యలు కలుపు, మటన్ కలుపు, ఇంకేదన్నా కలుపు, గోంగూర కలిపినప్పుడు మాత్రం ఉప్పు కారం ఎక్కువ వేయాలి. మనం మామూలు కాయగూరలు వేసినకంటే కూడా డబల్ వేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా టేస్ట్ వచ్చేస్తుంది. అది మీరు తగ్గించి ఎంత తీసుకున్నానుకో టేస్ట్ రాదు. ఓకే, బాగా తెలుసుకుని చేసావు అయితే, చాలా సంతోషం. జ్యోతి ఉప్పాల ఏదనమ్మా, నెంబర్ కూడా 2756. ఇప్పుడు మీ కాకరకాయ కర్రీ మీ స్టైల్లో వండాను, చూసి సూపర్గా వచ్చింది. కొంచెం ఆయిల్ ఎక్కువైంది అన్నారు మా పేరెంట్స్, అమ్మమ్మ గారు. అదే కొంచెం నాకంటే ఎక్కువ పోస్తుంటావు, కాకరకాయ భయం వేసి వేగాలని. చూసారా? కాకపోతే కాకరకాయది మాత్రం అదొకటి. ఆ టైంలో నాకు కాకరకాయలు పిసుకుతాను కదా, ఏం గట్టిగా ఉంటాయి కదా, మెత్తగా ఉండవు. ఉప్పేసి పిసికేటప్పుడు చాలాసేపు పిసికేటప్పుడు అది కూడా చేయనిప్పి వచ్చింది. పిల్లలు మీరు చేసుకోవచ్చు, కానీ ఉప్పేసి అలా కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు. పిసికండి, పిసికి కాసేపు అట్టి పెట్టేసి ఆ తర్వాత కడిగేయండి. చేదంతా పొద్దు కడగకూడదని ఏం లేదు. సూపర్గా వేయించుకుంటే ఎంత బాగుంటుందో, చేదనేదే లేదు. మీరు చూస్తుంటారు కదా, నేను వట్టి కూర తింటాను, అసలు ఉడకబెట్టి కూడా తింటాను అనుకో. ఈరోజు కర్రీ ఏంటంటే, నేను మరి ఇంతవరకు వండల డ్రై ఫిష్ ఉంటుంది కదా, అది టమాటా వేసి వండుతున్నాను. ఎండు చేపలు టమాటా పూర్వకాలం తెగ వండేస్తారు పల్లెటూళ్ళల్లో. అక్కడ మార్కెట్లో లేకపోయినా మార్కెట్కి తెచ్చుకోవటం, లేకపోతే గంపలు పెట్టుకుని వచ్చేవారు పల్లెటూరులోకి. ఆ ఎండు చేపలు కూడా మా అమ్మ అన్ని తీసి కుండల్లో ఆ పేపర్లు గీపర్లు వేసి పెట్టేది. అలా ఎప్పుడు వండేది. నేను ఈ మధ్య ఎప్పుడు వండట్లే, మీకు కూడా చూపించలే ఇంతవరకు. ఈరోజు టమాటాలు వేసి ఎండు చేపలు వేసి వండుతా. చాపడాయిలు అంటారు, అవి బాగానే ఉంటాయి, అది వేసి వండుతా. వెళ్ళే ముందు కొంచెం గోధుమ పిండి అయిపోయింది ఇంట్లో, కొంచెం గోధుమల పిండి పట్టుకుని వెళ్ళి వంట చేసేస్తా. ఓకే అమ్మ, చూసారుగా, దీని గురించి తెలుసు కదా మీకు. మెరియాలా ఫిట్స్ వాళ్ళది మిక్సర్ గ్రైండర్ చాలామంది కొంటున్నారు. నాకు చాలామంది ఫోన్లు చేసి చెప్తున్నారు, కామెంట్స్లో చెప్తున్నారు, అమ్మ మిషన్లు కొనుక్కున్నాం మేమని. చాలా సంతోషం అమ్మ. ఆయిల్ అయితే పర్ఫెక్ట్, ఇక ఆరోగ్యమే ఆరోగ్యం. ఇది అంత నిమిషం 2 నిమిషాల్లో మనం చేసుకునే పనులు ఇవి. ఇంట్లో కూర్చుని బీపిండి లేదా 1 నిమిషంలో ఒకసారి బియ్యం పోసామా పట్టేసామా, 1 గ్లాసులు పోసామా పట్టేసామా. 1 మినిట్ 2 మినిట్ కదా పని. పెద్ద ప్లేస్ ఆక్రమించుకునేది లేదు, పెద్ద కడిగే తుడిచే పెద్ద పనులు లేవు వీటికి. చాలా సింపుల్ ఇవన్నీ కూడా. ఓకేనమ్మా, తప్పకుండా మీరు యూజ్ చేసుకుంటారని నేను పదే చెప్తున్నాను. ఈరోజు నేనేం చేస్తున్నానంటే, గోధుమ పిండి అయిపోయింది ఇంట్లో. పిండి తెప్పించుకోవడం గోధుమలే పడతా కదా నేను. ఇదిగో తెప్పించాను, కిలో తెప్పించాను. ఒక అరకిలోనే పడతాయి, ఇందులో అరకిలోనే పడతాయి. ప్రస్తుతానికి అరకిలోనే పడతా. ఇదిగో చూడండి, చాలు. ఇవి ఇంకో ట్రిప్ పడతా. ఇదిగో అమ్మ, ఇది ముందు ఇదిగో ఇలా క్లోజ్ చేసుకోండి. ఇదిగో ఇలా ఉండాలి క్లోజింగ్ది, ఓపెన్ ఇలా ఉండాలి. ఓకేనమ్మా. ఇదిగో ఇది మీ ముందుకి, ఇది ఫ్రంట్కి ఇలా తిప్పుకోవాలి. ఓకేనా? ఇదిగో ఇది ఇలా ఇటు పక్కకి. ఓకేనమ్మా, అది ఇప్పుడు చేస్తున్నాను చూడండి. అయిపోయింది. ఇదిగో పని చేసేస్తాం. ఇదిగో ఇప్పుడు నా పక్కకి తిప్పేసా, ఇది మీ పక్కకి తిప్పుతున్నా. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇదిగో చూసారమ్మా ఎలా వచ్చేసిందో పిండి. అది అయిపోయింది, చూసారుగా. ఉండండి, ఓ దాంట్లో పోస్తా. మెత్తగా వచ్చేసిందమ్మా.
కొద్దిగా తర్వాత జల్లించుకుంటా. ఓకేనమ్మా, వంట చేసుకుందాం. ఇదిగో చూడండమ్మా, టమాటాలు కడుక్కొస్తాం. మళ్ళీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో తీసి ఇక్కడ పెట్టా. ఇదిగో 3 పచ్చిమిరపకాయలు చాలు. ఇది ఇట్లా నల్లగా ఉండేటప్పుడు శుభ్రంగా కడుగుతానమ్మా. కడగకుండా అసలు ఎప్పుడు ఏది చేయనమ్మా. తీసేటప్పుడు ఇట్లాగే ఉంటుంది నల్లగా. ఇట్లా చేసేయం కదా, కడుక్కొస్తాం. మళ్ళీ కడుక్కొచ్చేసా, 2 సార్లు కడిగా శుభ్రంగా. ఇప్పుడు కోసేస్తా. ఇదిగో ఇలా తీసేస్తా, తెలుసుగా మీకు. ఇదిగో కొంచెం బాగాలేదు, ఇది కూడా అట్లా తీసే అంతవరకు. ఏదైనా ఎప్పుడన్నా కొంచెం బాగుండపోతే మొత్తం కాయ పారేయక్కర్లేదమ్మా, అంతవరకు కట్ చేసుకోవచ్చు. కొంతమంది ఇది పోయిందా అని మొత్తం పారేసేస్తారేమో, అంత అవసరం ఉండదు. ఇదిగో అమ్మ చూడండి, ఉల్లిపాయ కడుక్కొచ్చేసాను. ఒక్కోసారి ఇది కూడా కోసిన తర్వాత కడుగుతా. లేకపోతే ఇప్పుడు చూడు, ఎప్పుడు అలా ఉంచనమ్మా. అసలు నాకు తెలిసిందే నీట్నెస్. ఎప్పుడు నీట్గా లేకుండా నేను పని చేయను. ఇదిగో చూడమ్మా, ఇవన్నీ ఒక పక్కన పెట్టుకుందాం. 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, అంతే. ఇది అయిపోయింది. ఇప్పుడు మీకు ఆ ఎండి చేపలు చూపిస్తా. ఇదిగో చూడండి, వీటిని సావిడాయిలు అంటారు. తినేవాళ్ళకి బాగా తెలుసు వీటి గురించి. కొనుక్కున్నా కూడా ఇంత లావుగా ఉన్న వాటినే కొనుక్కోండి. పల్చగా ఉన్నాయి మళ్ళీ బాగోవు. అది వండినా కూడా బాగోవు, తీసేస్తా. అందుకే ముందే కోసేసా. ఇట్లా ఇదిగో వేసేసా చక్కగా. దానికి క్లియర్గా చేసేసాను. ఇదిగో కొంచెం గుచ్చుకుంటుంది అనుకో మనం తినేటప్పుడు, ఇది కూడా కట్ చేసేస్తా. ఇట్లా చేసుకోండి. ఎండి చేపలు కూడా క్లియర్గా చేసుకోండి అమ్మ, అప్పుడే బాగుంటుంది. అది ఇవన్నీ శుభ్రంగా చక్కగా గీకి చాకు పెట్టి ఇంత క్లీన్గా చేశానమ్మా. ఇదిగో చూడండమ్మా, ఇప్పుడు ఎండి చేపలు కడిగాను కదా, జిగురుగా ఉంటుంది కదా. ఇలాగే వెళ్ళిపోయి టమాటాలు ఉల్లిపాయలు అన్నీ వేసేయలేను. ఇదిగో మళ్ళీ శుభ్రంగా కడుక్కుంటున్నా. చూడు, కూరలు వేసేటప్పుడు సంగతి వేరే. ఈ లోపల ఉల్లిపాయలు నూనె అన్నీ తీయాలి కదా. మళ్ళీ ఆ ఎండి చేపలతో ఎందుకు, శుభ్రంగా కడుక్కుని ఇప్పుడు వంట మొదలు పెడతా. ఓకేనా, రండి. ఇదిగో అమ్మ, ఇదిగో అన్నం కూడా పెట్టేసా. కూర ఉడికిపోయేటప్పటికి అన్నం కూడా అయిపోద్ది. ఇదిగో చూడమ్మా, మెంతిపేడి మామూలే. ఇదిగో ఇది చిన్న స్పూనే, అందుకని స్పూన్ వేసేస్తా. పసుపు కూడా చక్కగా వేగుతున్నాయి. ఆ మెంతి పొడి వేసేటప్పటికి అమ్మ ఇప్పటికే మంచి స్మెల్ వచ్చి, ఏమన్నా వేసానా, మెంతి పొడి వేసి ఉల్లిపాయలు వేసానా, మంచి స్మెల్ వచ్చేసింది. మీరు కూడా ట్రై చేస్తున్నట్టున్నారు చాలామంది. చూడండి, ఇదిగో చూడండి అమ్మా, ఇదిగో ఉల్లిపాయలు బాగా ఏగనివ్వాల, ముందే వేసేసా. ఎందుకంటే ఇది కూడా కాసేపు వేగాలి కదా. చూసారా, ఇవి కూడా వేగేటప్పటికి ఇవి కూడా వేగిపోయినాయి. చూడండి, ఇదిగో టమాటాలు వేసేస్తున్నా. వాటర్ ఇందులో పడినా పర్వాలేదమ్మా, వేపుడు కాదుగా, అందుకు. ఇష్టమైన వాళ్ళకు ఉంటుంది ఈ కూర. ఇప్పుడే స్మెల్ వచ్చేసింది. ఎండి చేపలది ఇప్పుడే స్మెల్ వచ్చేసింది. చూడండి, ఎండి చేపలు చేతితో పిండి గట్టిగా పెట్టాను కదా. ఇదిగో మళ్ళీ కడుక్కుంటున్నా. మామూలు కూరలకు అయితే కడగను, ఇది ఎండి చేపలు కదా, వాసన అవన్నీ ఉంటాయి. ఉప్పు వేస్తా. ఇప్పుడు చూసారా, ఇది కూడా పొగ వచ్చేసింది. చూడండి, వెయిట్ పెట్టేసి ఈ 2 ఒకేసారి అయిపోద్ది. అయిన తర్వాత తింటాం. ఇలా పెట్టేసా. నీరు ఊరుతుంది కదా, టమాటా నీరు ఊరుతుంది. ఉప్పు కూడా వేసేసా. ఇంకా అందులో నేను ఏమేను, కొంచెం కారం వేస్తా అంతే. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, ఇంకేమేను. ఇదిగో చూడమ్మా, ఇందులో కూర కారం ఎక్కువ వేస్తున్నా. ఎందుకంటే టమాటాలు ఎక్కువ, అన్నీ టమాటాలే కదా. ఒక 5-6 ముక్కలు మాత్రమే ఎండు చేపలు, కథమే అన్నీ టమాటాలే. అందుకని కారం ఎక్కువ పడుతుంది.
కొంచెం సేపు పట్టి పెట్టాలి కారం వేసినాక కూడా. ఎంత బాగుంటుందో. మీకు ఇష్టమయ్యి ఎండు చేపల కూర తినే వాళ్ళకి మాత్రం ఇది ఎంత బాగుంటుందో. కాసేపు పెడదాం. తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోస్తా. ఓ చిన్న నవటాకు నీళ్ళు పోస్తా అంతే. నవటాకు అంటే పావు కిలోలో సగం నవటాకు అంటారు పాత రోజుల్లో. పావు కిలో డబ్బా ఉంటుంది కదా, దానిలో సగాన్ని నవటాకు. ఇదిగో ఇంతే. మనం కెలగకూడదు, కెలిగితే ముక్క ఊడిపోద్ది. ఇదిగో చూడండి, ఈ గ్లాసుని పోసా. ఇక అంతే. ఉప్పు కారం అన్నీ సరిపోతాయి. ఇది సిమ్లో పెట్టేసా. 2-3 సౌండ్లు వచ్చేసినాయి గబగబా సిమ్లో పెట్టేసా. ఇక అంతే. ఉడికిన తర్వాత శుభ్రంగా 2 తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని తిందాం. ఈరోజు నెయ్యి అది ఏం వేసుకోను, ఎందుకంటే ఈ కూర కదా. చూసారా, కాస్త ఎక్కువసేపు వేరే పనిలో పడిపోయా. కుక్కర్ ఎక్కువసేపు ఉంది, అయినా పర్వాలేదు, నేను ఎలాగో మెత్తగానే తింటాగా. 2 కాలిపోతున్నాయి, కానీ కూర సువాసన వచ్చేస్తుంది. తినేవాళ్ళకి మాత్రం చాలా చాలా ఇష్టమైపోద్ది ఈ కూర. తిన్న వాళ్ళకి నేనేం చేయలేదు. ఉప్పులు కారాలు సూపర్గా ఉంది. ఇలాంటప్పుడు ఈ ఒక్క కూరతో తినేస్తాను అన్నం అంతా, ఇంకేమీ వేసుకోను. న్యాయంగా ఫ్యాన్ కూడా వేసుకోను నేను. ఫ్యాన్ వేస్తే మళ్ళీ ఆరిపోద్దని. అన్నయ్యలు కూడా ఫ్యాన్ వేయనివ్వరు. భోంచేసేటప్పుడు ఫ్యాన్ వేస్తే చెన్నైలో నేను వేయనిచ్చేవాళ్ళు కాదు. ఫ్యాన్ తీసే పాప అనేవాళ్ళు. వేడి వేడి తినకుండా ఫ్యాన్ ఎందుకు అనేవాళ్ళు. ప్రతి విషయంలోనూ మా అన్నయ్యలని మా అమ్మని తలుచుకోకుండా ఉండలేను నేను. ఏదో సందర్భంతో వాళ్ళు నాకు గుర్తు చేస్తూ ఉంటారు, ఏదో ప్రతి సందర్భంలోనూ కూడా. ఇదిగో చూడమ్మా ముక్క, ఇదిగో ఈ పులుసులో ముళ్ళు వస్తాయి కదమ్మా, అందుకని ఇటు తీయాలి. తీసి ఇదిగో ఒకమ్మ తినేసేసి శుభ్రంగా అక్కడ కూర్చొని మాట్లాడదాం కాసేపు, ఓకేనా? ఇది ఇలా చేసుకోండి. డ్రై ఫిష్ తినేవాళ్ళు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు ఇలా చేసుకోండి. టమాటాలే వేస్తాం కదా, అన్నీ కొంచెం ఉప్పు కారం ఎక్కువ పడతాయి దీనిలో కూడా. టమాటాలు వేస్తున్నాం కదా, అప్పుడే టేస్ట్ అవుతుంది. శుభ్రంగా తిన్నా ఫుల్గా. నాన్ వెజ్లో ఈ డ్రై ఫిష్ ఇష్టమైన వాళ్ళకి మాత్రం చాలా మంచి కూర ఇది, ఓకేనమ్మా? తిన్నాళ్ళు ఏమీ అనుకోవద్దు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. నేను వెజిటేరియన్ కూడా చాలా చేస్తున్నా. 1825, ఓకే అమ్మా? 1825. మరి ఇవాళ ఈ వీడియో చూస్తావా లేదో నాకు తెలియదమ్మా. మరి నీ కామెంట్ చదువుతున్నాను, చూసే తీరాలి. అమ్మా ప్లీజ్ అన్నీ వెజిటేరియన్ కర్రీస్ ప్రిపేర్ చేసి వీడియోస్ పెట్టి నేటి తరానికి మీ వంటలు చూసి నేర్చుకునే భాగ్యం కల్పించండి. నిలవ పచ్చళ్ళు కూడా ప్లీజ్ అమ్మ. నిలవ పచ్చళ్ళు కూడా పెట్టానమ్మా, ములక్కాయ పచ్చడితో సహా పెట్టాను. కాకపోతే టమాటాలు ఈ పట్ల తర్వాత ఎండలు వచ్చినాక పెడతా. నిలవ పచ్చళ్ళు కూడా పెట్టా. వంకాయ కూడా పెడతాను, కానీ మంచి వంకాయలు అవి దొరకవు, ఇక్కడ పండిపోవాలి, దొరకల. పచ్చళ్ళు పెడతాను, నాకు ఇష్టమే పచ్చళ్ళు కూడా. కాకపోతే వెజిటేరియన్ కూరలే చేసి మా తరం వాళ్ళు నేర్చుకునేటట్టు చేయమన్నావు. చాలా వెజిటేరియన్ కర్రీస్ చేస్తున్నానమ్మా. మొన్న ఆదిమరిచి ఎప్పుడో బంగాళదుంప టమాటా 2వ సారి వండాను, ఎవరు వచ్చారని. అప్పుడు మరి కనిపెట్టేసి అమ్మ 2 సార్లు వండారమ్మా ఇది అంటున్నారు. ఎన్ని కూరగాయలు ఉంటాయి డైలీ? మరి అమ్మ ఏదో ఒకటి వండుకు తినాలంటే వండినయే కదా తినాలి. మీతో మాట్లాడడానికో లేకపోతే అది ఇంకా కొంచెం వెరైటీగా చేసో చూపించగలమంటే ఎన్ని ఉంటాయి? ఒక 4 సంవత్సరాలు వెళ్తుంది అనుకుంటా, ఎన్ని కూరగాయలు దొరుకుతాయి? అవే దొరుకుతాయి. కొంతమంది చూడని వాళ్ళు ఉంటారు కదా, వీడియోలు మొదటి నుంచి చూసారో లేదు. నేను ఫస్ట్ వీడియోనే నాది ఇంట్రడక్షన్ కాకుండా సెకండ్ వీడియో వచ్చింది నాది, వంకాయలు, గుత్తి వంకాయలు పులుసు పెట్టా. అది 5 లక్షల మంది చూశారు. అందులో మీరున్నారో లేదో నాకు తెలీదు. ఆ వంకాయలే గుత్తి వంకాయ ఇగురేసా, గుత్తి వంకాయ కూర. అయ్యే కోసి వేపుడేస్తాం ఇంకో రోజు. అలాగే చేయగలం, చేస్తానమ్మా. ఆ కాయగూరలోనే వెజిటేరియన్ నేను చాలా చేస్తున్నానమ్మా. నాన్ వెజ్ తినేదే నేను వారానికి 2 డేస్ తింటా. ఆ 2 డేసే నాన్ వెజ్ వండుతా. కత్తిమీర రోజులో వెజిటేరియన్ వండుతా. పచ్చడో, వెజిటేరియన్ కూరో, లేకపోతే రసమో ఇలాంటివే చేస్తున్నా, ఓకేనమ్మా? చాలా థ్యాంక్స్ అమ్మా. విజేత వినయదో 4356. మీ స్టైల్లో పప్పుచారు చేసి చూపించండి అమ్మమ్మ గారు. చేశానమ్మా, పప్పుచారు కూడా చేశా. అది రౌళి వాళ్ళ ఇంట్లోనే ఎక్కడో చేశా. మామూలు చెన్నై సాంబార్ పెట్టేశాను స్టార్టింగ్లోనే, అది కూడా చాలామంది చూశారు. నా స్టైల్లో పప్పుచారు కూడా చేశా, పల్లెటూరులో చేసుకునే పప్పుచారు కూడా చేశా చిన్నప్పుడు. ఓకే, మళ్ళీ కావాలంటే ఇక పప్పేసి మళ్ళీ ఇంకో రకంగా చారు పెడతాయి మీకోసం, ఓకేనా? లేకపోతే పులుసు పప్పు వండొచ్చు, పప్పునే అవన్నీ చేస్తాలే. వెజిటేరియన్ కూరలు చాలా ఉంది, చేస్తా. శ్రీవందన గంట 2495 అమ్మ. హాయ్ అమ్మ, ప్లీజ్ నా మెసేజ్ని చదవండి అమ్మ. వీడియో చూడకముందే మెసేజ్ పెడుతున్నాను. మీ మాటలకి నేను పెద్ద ఫ్యాన్ అమ్మా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ.
నా మాటలు కూడా చాలామందికి నచ్చినాయి, నా వంటలు నచ్చినాయి, నా మాటలు కూడా నచ్చినాయి. నాకు చాలా సంతోషం అమ్మ. ఓకే అమ్మ. చదివాను ఇప్పుడు సంతోషమే కదా. అరుణ్ కుమార్ అమ్మ ఆర్కే 5LJ ఏదో ఉంది. ప్లీజ్ హెల్ప్ విజయవాడ పబ్లిక్ గివ్ డొనేషన్ ఆఫ్ సీఎం రిలీఫ్ ఫండ్. ఓకే అయ్యా, తప్పకుండా నేను విజయవాడ వస్తాను 1 వీక్లో వస్తా. వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తాను అయ్యా. నేనే అనుకుంటున్నాను, మీరు అది గమనించి నాకు మీరు కూడా చెప్తున్నారు కదా, తప్పకుండా ఇస్తా. చంద్రకళ అమ్మ చాలా డల్గా కనిపిస్తున్నారు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. మీలాంటి పెద్దవాళ్ళు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ. నా ఆరోగ్యం గురించి చాలామంది చెప్తుంటే మొన్న మధ్య మరీ బాగా నీరసం అయిపోయానులే. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అందుకే ఈరోజే మళ్ళీ మొదలుపెట్టి చేద్దాం, ఏమీ లేవు ఒకటి చేద్దామని మొదలుపెట్టానమ్మా. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. వెజిటేరియన్ కూరల గురించి బాగా అడిగారు, నేను తప్పకుండా చేస్తాను. ఓకేనమ్మా. విజయవాడ వచ్చి 4-5 కూరలు చేయాలి నేను, అవి కూడా చేస్తాను. విజయవాడ వచ్చినప్పుడు నేను కలుస్తాను, గవర్నమెంట్ వాళ్ళని కలుస్తానని చెప్పాను కదా ఇందాక మీకు. కలిసి నాకు తోచిన సహాయం నేను చేసి రాగలను. బాయ్ అమ్మ. నెక్స్ట్ మంచి వీడియోతో, మంచి రెసిపీ, వెజ్జా నాన్ వెజ్జా మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తానమ్మా. అంతవరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. బాయ్.